Hello guys, welcome back to Raptor Academy. This is Shawan sir. I'm the faculty of Geography and Current Affairs. నేను ఇంతకు ముందు చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో నుంచి అంటే మీరు దానిలో కామెంట్ చేశారు కదా, సో ప్రతి కామెంట్కి నేను ప్రతిస్పందనగా నా నుంచి మీకు ఒక వీడియో వస్తుంది. సో ఆ ప్రతి కామెంట్ కూడా ఏదో చిచ్చాటగా మాట్లాడుకోకుండా సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేసి మనం మాట్లాడుకుందాం. ఈ టైటిల్ చూడండి, ఎస్ఐపిసికి ప్రిపేర్ అవ్వాలా వద్దా, అసలు ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఏంటి సార్ డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటున్నాడు, నోటిఫికేషన్ రాదా, మరి ఏమంటారు. సో కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎలా అంటే ఆల్మోస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఉంటుంది, ఒక 40 to 50 టైమ్స్ రివిజన్ కూడా అయిపోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే, 40 to 50 టైమ్స్. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా వాళ్ళకి 250+ వస్తాయి మార్క్స్. మరి ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎవరు ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పడానికి నేను వీడియో చేసాను. అంటే మిగతా వీడియోస్ మీతో మాట్లాడితేమో ఈ వీడియో మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. డెఫినెట్గా వీడియో చూస్తున్నసేపు మీకు నా మీద కోపం రావచ్చు, సహజమే. బట్ మీ ఎవ్వరి మనోభావాలు ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఒక బ్రదర్హుడ్ నేచర్గా, మీ వెల్ విషర్గా, మీ మంచి కోరిని వీడియో చేయడం జరిగింది. సరే ప్రిపేర్ అవ్వాలా వద్దా, నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్నీ కనుక నువ్వు చేస్తుంటే, సరే నేను ఇచ్చిన క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ రెడీ అయినాయి. ఈ 10 క్వశ్చన్స్లో మీరు 6 క్వశ్చన్స్ చేసినా కూడా మీరు ప్రతిరోజు ఒక 4 గంటలు ప్రిపేర్ అవ్వచ్చు, లేదా 1 వీక్లో ఒక 3 days 4 days అని ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఇందులో ఒక్క క్వశ్చన్ కూడా చెయ్యలేదా, ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదా, చచ్చినట్టుగా ఈ సెకండ్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి రేస్లో ఉన్న ఇంకో 1 year నోటిఫికేషన్ వచ్చినా మీరు నోటిఫికేషన్ అందుకోవడం చాలా కష్టం. సరే నేను స్టార్ట్ చేస్తున్నా. సో మొత్తం ఇక్కడ నేను క్వాంటిటీ ఆప్టిని ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, మూమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, వీటిని మాట్లాడుతున్నా. ముందుగా హిస్టరీతో స్టార్ట్ అవుతున్నా. హిస్టరీలో నేను మోడర్న్ హిస్టరీ నుంచి ఒక రాక్ సాలిడ్ కంటెంట్ తీసుకున్నా, జ్యోతి బాపులే గురించి. ఎందుకు సార్ అంటే April 11 ఆయన వర్ధన్తో మనకు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిండు. మోడర్న్ హిస్టరీ BCMSలో ఈ టాపిక్ ఉంది మనకి. సరే నేను క్వశ్చన్ చదువుతా, ఆన్సర్ లాస్ట్లో చెప్తా. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం మీరు క్వశ్చన్ చేయాలి. సో నేను కాస్ట్ సైడ్కి రిమూవ్ అవుతున్నా, స్క్రీన్ ఆఫ్ చేసి చదివి ఆన్సర్ చేయండి, లేదంటే నేను చేశాక మీరు నిర్ణయించుకోండి. ఇక క్వశ్చన్ ఏంటంటే, జ్యోతి బాపులే ఎర్లీస్ట్ లీడర్ నాన్ బ్రాహ్మణ్లో ఒక ఫస్ట్ పర్సన్. నిజమేనండి, ఫస్ట్ పర్సనే. ఇతను సత్యశోధక సమాజ్ స్థాపించండు. ఇది స్త్రీల అభ్యున్నతికి, అనగారుల వర్గానికి, కుల వ్యవస్థకి మద్దతు ఇచ్చింది. ఇది కుల వ్యవస్థకి మద్దతు ఇవ్వలేదు. ఎవరికి? స్త్రీల అభ్యున్నతికి, అనగారిన వర్గానికి మద్దతు ఇచ్చింది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇతను దళిత అనే పదాన్ని వాడిండా? నిజంగానే వాడాడు. షట్కాచార్య ఆసుద్ అనే పుస్తకం రాశాడా? ఎస్, నిజంగానే రాశాడు. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పుస్తకానికి మీకు ఏం గుర్తొస్తే, గులాంగిరి, ఇషారా, తృతీయరత్న, ఈయన ఈ కూడా తనే. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేశారా లేదా? సత్యశోధక సమాజ్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? సో దాంతోపాటుగా బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? థియోసాఫికల్ సొసైటీ. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా లేదా? చేయలేకపోతే మీరు అత్యంత లో గ్రేడ్లో ఉన్న స్టూడెంట్స్. మీరు అస్సలు నా మీద కోపానికి రాకండి, ఇది రియాలిటీ గాయస్. రియాలిటీలో మాత్రమే నేను మీతో మాట్లాడుతున్నా. సరే నెక్స్ట్ క్వశ్చన్ జీకే. ఇదేంటంటే కంప్లీట్ ఇదంతా ఒక ఓషన్ లాంటిది. సరే ఇందులో WTO హెడ్డెక్ టాపిక్ మళ్ళీ తీసుకొచ్చినాం అనుకుంటున్నారా? WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సరే చూద్దాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే మీకు అందరికి ఏం గుర్తు రావాలి? గ్యాట్ గుర్తు రావాలి. సరే నాకు WTO అని తెలీదు, మళ్ళీ గ్యాట్ ఏంటి? జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని ఒక ట్రీటీ ఉంది. నేను సైడ్కి రిమూవ్ అవుతున్నా. స్క్రీన్ షాట్ ఆర్ స్క్రీన్ ఆఫ్ చేసి చదివి ఆన్సర్ చేయండి. సరే టైం అప్. సో స్క్రీన్ ఆఫ్ చేసి చదివి ఆన్సర్ ట్రై చేయండి, సరేనా? WTO మంత్రిత్వ వర్గ సమావేశం కనీసం 2 ఏళ్ళకు ఒకసారి అవుతుందట. WTOనే ఎప్పుడు ఏర్పడిందో నాకు తెలియదు, మళ్ళీ దాని సమావేశం జరుగుతుంది నాకేం తెలుసు? తెలియాలి బాస్, తెలియాలి. నువ్వు నమ్మకపోతే 2016, 18, 22 పేపర్లు తీసుకొని చూడు, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే సరే, జరుగుతుంది నిజంగానే. నెక్స్ట్, మారకేష్ ఒప్పందం కింద స్థాపించబడిన WTO యొక్క అత్యున్నత నిర్ణయం తీసుకునే అధికారం ఈ మంత్రిత్వవర్గ సమావేశం అంట. మరి ఇది కూడా నిజమే. మరి 2 స్టేట్మెంట్ నిజమే కదా? ఇన్కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ని కొట్టేయండి. ఎస్, ఇప్పుడు ఆన్సర్ ఈ రెండిట్లలో ఉంది. బోత్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కరెక్ట్ అనంట. స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద స్టేట్మెంట్ 1. ఏంటి కరెక్టా, ఏంటి రాంగా? సరే, ఈ మీద స్టేట్మెంట్ ఉంది కదా, ఇది ఎందుకు కరెక్ట్ అంటే, ఎందుకు మంత్రిత్వ వర్గ సమావేశం 2 సంవత్సరాలకు ఒకసారి
అది సమావేశం అవుతుంది అనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఇస్తుందా? ఇవ్వట్లా. ఇది ఇంకే దాని గురించి మాట్లాడుతుంది. రెండు స్టేట్మెంట్ కరెక్టే, కానీ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఎస్టిమేషన్ ఫర్ ద స్టేట్మెంట్ 1. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ చేస్తారు ఈ క్వశ్చన్కి? మిమ్మల్ని నిన్నే అడుగుతున్నా. చేస్తావా? కరెక్ట్ చేస్తావా? చేస్తే కింద కామెంట్ చేయి, లేదనుకో అయినా కామెంట్ చేయి. సరే, నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్. సరే, ఒక క్వశ్చన్ తీసుకుందాం ఇక్కడ నుంచి. యా, నేషనల్ బయాలజికల్ డైవర్సిటీ అథారిటీ. సార్ నాకు బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఎప్పుడొచ్చో తెలుసు. సరే, నేను కాస్త సైడ్కి రిమూవ్ అవుతున్నా, మళ్ళీ స్క్రీన్ ఆఫ్ చేసుకోండి, క్వశ్చన్ ట్యాకిల్ చేయండి. సరే, ఇక్కడ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఎప్పుడొచ్చింది మనకి? 2002లో మాత్రమే వచ్చింది. నువ్వేంది బాయ్ దీని మీద కూడా 3 స్టేట్మెంట్ తీసుకొచ్చి అడుగుతున్నావు? క్వశ్చన్స్ అలా ఉన్నాయి బాస్, ఏం చేయమంటారు మరి నన్ను? సో అలాంటి క్వశ్చన్స్ వివిధ రాష్ట్రాల్లో పిఎస్సిలో అడుగుతున్నారు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, సరే చదువుదాం. ఇక్కడ ఏంటంటే జీవ వైవిధ్య చట్టం 2002లోని నిబంధనలను అమలు చేయడానికి స్థాపించబడింది. అబ్సల్యూట్లీ ట్రూత్. భారతీయ మరియు విదేశీ సంస్థలు వాణిజ్య వినియోగం కోసం జన్యు వనరులను వినియోగించుకోవడానికి అనుమతులు జారీ చేసే అధికారం దీనికి ఉందంట. సో ఈ నేషనల్ బయాలజికల్ డైవర్సిటీ అథారిటీ వాళ్ళకి ఆ అధికారం ఉన్నది. కానీ దీంతో పాటుగా స్టేట్ బయాలజికల్ డైవర్సిటీ అథారిటీ కూడా ఉంటుంది. ఇది భారత్లో చూసుకుంటుంది, ఇది విదేశాలకు చూసుకుంటుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సార్ నాకు అర్థం అవ్వట్లేదు, నీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ డైవర్సిటీ గురించి నీకు తెలిసి ఉండాలి. ఎన్వైర్న్మెంట్లో నగోయా ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, కార్టజనా ప్రోటోకాల్, ఐజీ టార్గెట్స్ ఇవి ఉంటాయి. అడుగుతారు, నమ్మకం లేదా? లాస్ట్ టైం ఎగ్జామ్స్ పీవైక్యూస్ ఉంటాయి కదా, ఒకసారి రిఫర్ చేసుకొని చూడండి, లేదా మీ సీనియర్ మీ అన్నయ్యలకి వాళ్ళని అడగండి, ఒకసారి చెప్తారు వాళ్ళే మీకు. ఓకేనా? నెక్స్ట్, ఎన్బిఏ సమీకరించిన నిధుల్లో గణనీయమైన భాగాన్ని స్థానిక సముదాయాలకి, రైతులకు పంపించేస్తారు. నిజమే. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 2 మాత్రం కరెక్ట్. నెక్స్ట్, జాగ్రఫీ. ఇది కూడా అంతం లేని సబ్జెక్ట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే 30 నుంచి 48 మార్కులు స్కోర్ చేసే ఏకైక సబ్జెక్టు ఇది, నా సబ్జెక్ట్. సరే, క్వశ్చన్ అడుగుతున్నాం. సో క్వశ్చన్ ఏంటంటే నర్మదా నది గురించి. ఎందుకు సార్ నర్మదా నది గురించి అంటే, వెరీ రీసెంట్గా మీకు బార్గి అనే ఒక సంఘటన జరిగింది. నర్మదా నదిలో 11,000 లీటర్ల పాలను వృధా చేశారు. మరి ఒక నర్మదా గురించి ఒక క్వశ్చన్ అన్నట్లుగా, ఇది మైకాల్ పర్వత శ్రేణిలో ఉద్భవించి భారత ద్వీపకల్పంలో తూర్పు వైపు ప్రవహించిన నది. నేను సైడ్కి రిమూవ్ అవుతున్నా, క్వశ్చన్ చదివి స్క్రీన్ ఆఫ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేయండి. సరే, ఇప్పుడు నేను మళ్ళీ చదువుతున్నా. ఈ తూర్పు వైపు ప్రవహిస్తుందా? లేదు కదా, ఇది వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్. ఓకే, నెక్స్ట్, ఈ నది విన్యా పర్వత శ్రేణి, సాత్పురా పర్వత శ్రేణుల మధ్యలో ఒక నిర్మాణాత్మకంగా రిఫ్ట్ వ్యాలీ రివర్గా మనకు ఉంది. ఎస్, కరెక్ట్. తవా అండ్ హీరన్ నదులు వరుసగా నర్మదా నదికి ఎడమ నదులు, కుడి ఉపనదులు. ఎస్, కరెక్ట్. 2 స్టేట్మెంట్స్. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, మీరు ఎవ్రీ టైం మ్యాప్ పాయింట్ చేస్తే తప్ప బ్రతకలేరు. నా మాట గుర్తుపెట్టుకోండి, మీరు మ్యాప్ పాయింటింగ్ చెయ్యాల్సిందే, లేదంటే యూ కాంట్ సర్వైవ్ హియర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగినవా? అంటే ఇప్పటికి ఇచ్చిన క్వశ్చన్స్లో దిస్ ఈజ్ ద మోస్ట్ సింపుల్ క్వశ్చన్, అత్యంత ఈజీ క్వశ్చన్ ఇదే. చూడండి, నర్మదా ఇలా వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది, ఇలా నేను ఫ్లో అవుతున్నప్పుడు ఇది నాకు ఏ సైడ్? ఇది నాకు రైట్ సైడ్, అంటే కుడి ఉపనదులు ఇటు ఉంటాయి. ఇది నాకు ఏ సైడ్? లెఫ్ట్ సైడ్, అంటే కింది సైడ్ నాకు ఇది లెఫ్ట్ ఉపనదులు. ఇక్కడ తవా అని ఒక ఉపనది ఉంది, ఇక్కడ హీరన్ అని ఒక ఉపనది ఉంది. హీరన్ నాకు రైట్ ఉపనది, తవా నాకు లెఫ్ట్ ఉపనది. ఇక్కడ అదే తవా లెఫ్ట్ ఉపనది ఎడమ, హీరన్ నాకు రైట్ ఉపనది కుడి ఉపనది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ నుంచి. ఓకేనా? వెరీ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఒక బిల్ ప్రవేశపెడితే ఆ బిల్లు ఓడిపోయింది, వీగిపోయింది. ఆ బిల్లు గురించి నాకు క్వశ్చన్ తీసుకొచ్చా. ఎస్, పాలిటీ కదా, సింపుల్ కదా, 20 మార్కులు వస్తాయి. సింపుల్ కదా. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ కనుక సరైన సమాధానం నీకు తెలియదా, అర్జెంటుగా బుక్ పట్టుకో. ఎస్, నేను సైడ్కి రిమూవ్ అవుతున్నా, స్క్రీన్ ఆఫ్ చేసి క్వశ్చన్ చదవండి. ఓకే? కొంతమంది క్వశ్చన్ చూడంగా ఇప్పుడు స్కిప్ చేద్దాం అనుకుంటారు, అంతే కదా? ఎస్, సరే చదువుదాం ఇప్పుడు. క్వశ్చన్ దేని గురించి? డీలిమిటేషన్ కమిషన్ గురించి. ఓకేనా? డీలిమిటేషన్ కమిషన్ అనేది చట్టబద్ధంగా ఏర్పడుతుంది కాబట్టి ఇదొక స్టాచ్యుటరీ బాడీ. ఓకేనా? ఇదొక స్టాచ్యుటరీ బాడీ. ఎస్, చూద్దాం. పరిపాలనా తటస్థను నిర్ధారించడానికి ఈ కమిషన్ భారత ప్రధాన ఎన్నికల కమిషన్ అధ్యక్షుడిగా వహిస్తారు. భారత ఎన్నికల కమిషన్ లేదు,
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి దీనికి ఉంటారు. నెక్స్ట్, కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులు గెజెట్లో ప్రచురించిన తర్వాత సుప్రీంకోర్టులో న్యాయ సమీక్షలు లోబడి ఉంటాయి. అసలు దీన్ని న్యాయ సమీక్ష చేయలేము మనం, జ్యుడిషియల్ రివ్యూ దీనికి లేదు. ఈ కమిషన్లో ప్రతి రాష్ట్రం నుంచి అసోసియేట్ సభ్యులు ఉంటారు. వీరికి సీట్ల పునర్సర్దుబాట్ల మీద ఓటు వేసే అధికారం ఉంటుంది. అసలు అలాంటి అధికారం లేదు వాళ్ళకి. 3 స్టేట్మెంట్స్ పోయినాయి మనకి ఇప్పుడు. తాజా జనాభా గణాంకాల ఆధారంగా సీట్ల కేటాయింపులను పునర్సర్దుబాటు చేయడానికి, నియోజకవర్గాలను తిరిగి గీయడానికి కమిషన్కి అధికారం ఉంటుంది. ఎస్, నిజమే, ఆ అధికారం ఉంటుంది. చెప్పండి, సీరియస్గా అడుగుతున్నా, ఎంతమంది దీనికి ఆన్సర్ చేశారు? ఎంతమంది దీనికి ఆన్సర్ చేశారు? ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి సబ్జెక్టు టాపిక్ కూడా కరెంట్ అఫైర్స్లో పూస గుచ్చినట్లు నేను మీతో మాట్లాడా. మీకు నమ్మకం లేకపోతే మన రాప్టార్ అకాడమీ ఒకసారి ఓపెన్ చేయండి, వెళ్ళి చూడండి. ఎన్ని కరెంట్ అఫైర్స్ మీకు రోజు గంటలు టైం తీసుకోలేదు. నేను తీసుకుంది ఒకసారి గంట టైం తీసుకుంటే 80 కరెంట్ అఫైర్లు. ఒక టాపిక్ తీసుకుంటే 10 మినిట్స్లో 2 టాపిక్స్, 20 మినిట్స్లో 4 టాపిక్స్. మీకు ఫ్రెండ్లీగా ఇంతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ స్టాండర్డ్స్ ఇది చూసిన తర్వాత మిగతా అన్ని ఛానల్స్ని చూడండి. స్టాండర్డ్స్ ఎక్కడ మీకు రీచ్ అవుతుందో చూడండి. మన షార్ట్స్లో కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తున్నా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. మీకు కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో వాల్యుయబుల్ కంటెంట్ దొరకడమే గగనం అయిపోయింది మనకి. మరి అలాంటిది ఇంత ఖచ్చితమైన కంటెంట్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా నీట్గా నోట్స్ దగ్గర పెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏం లేదు, మా నుంచి హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తారు కదా, కన్ఫామ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ వాల్యుయబుల్ కమెంట్ కింద రాయండి. మీ వర్డ్ ఆఫ్ మౌతే మా యొక్క స్ప్రెడ్కి ఎక్కువ కారణం అవుతుంది. సరే, ఇంకో క్వశ్చన్ చూపిస్తాను మీకు ఇంకో క్వశ్చన్ చూపిస్తాను. సో కరెంట్ అఫైర్స్ నుంచి. సో దిస్ ఆల్సో మై సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్లో ఏంటి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇక్కడ ఏంటంటే తెలుగులో రాస్తున్నా, వన్యప్రాణి సంరక్షణ చట్టం. వన్యప్రాణి సంరక్షణ చట్టం అనగానే మీ అందరికీ అర్థమైపోయింది 1972లో వచ్చిందని. బట్ ఇక్కడ 2022లో దానికి సవరణలు వచ్చినాయి. ఆ సవరణ ప్రకారంగా 6 షెడ్యూల్స్ కాస్త 4 షెడ్యూల్స్ అయిపోయినాయి. నేను మళ్ళీ సైడ్కి రిమూవ్ అవుతున్నా. మీరు ఆన్సర్ ట్రై చేయండి. ట్రై చేసి కింద నేను చేసేస్తారని చెప్పండి, ఓకేనా? సరే, నేను వస్తున్నా మళ్ళీ. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. తర్వాత మనం చూసుకుంటే షెడ్యూల్ 4 కూడా ఉంది. అవసరం లేదు ఇక్కడ, అంటే ఇక్కడ ఎగ్జామ్లో అడగలేదు కానీ నేను చెప్తున్నా. సరే, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 ఉంది. సో షెడ్యూల్ 1లో ఏముంది, షెడ్యూల్ 2లో ఏముంది, షెడ్యూల్ 3లో ఏముంది? సార్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ చెప్తారు? ఇలాంటి టాపిక్స్ ఎవరు డిస్కస్ చేస్తారు? మేము డిస్కస్ చేస్తాం. ఇవేంటో తెలుసా, 100లో ఒక్కరు పెట్టేవి, 100లో ఒక్కరు పెట్టేవి. ఒక్కనొక స్టేజ్ వరకు అందరికీ సమానమైన మార్కులు వస్తాయి, కానీ పాయింట్ల తేడాలోనే అందరినీ ఇలా పక్కకి నెట్టేస్తాం. ఇది అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. మరి ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి నువ్వు? నిన్నే అడుగుతున్నా, ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి నువ్వు? సరే, షెడ్యూల్ 1లో ఏముంది, షెడ్యూల్ 2లో ఏముంది, షెడ్యూల్ 3లో ఏముంది? ఇలాంటి క్వశ్చన్స్ అడిగారా? ఎస్, దిస్ ఈజ్ యువర్ PYQ. ఇది MCQ కాదు. మిమ్మల్ని అడిగిన ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది, ఓకేనా? షెడ్యూల్ 1లో చూసుకుంటే అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న జంతువులను దీనిలో పెడతాం. షెడ్యూల్ 2లో లెస్ ప్రాధాన్యత ఉన్న జంతువులు పెడతాం. షెడ్యూల్ 3లో మనం మొక్కల గురించి పెడతాం. సో ఇక్కడ ఓన్లీ ఈ స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్ అయింది. షెడ్యూల్ 2లో ఇక్కడ మొక్కలు పెట్టాం మనం, లెస్ ప్రియారిటీ ఉంటుంది. షెడ్యూల్ 3లో లెస్ ప్రియారిటీ, షెడ్యూల్ 3లో కాదు, షెడ్యూల్ 3లో మొక్కలు. అంటే ఇది ఇట్టిచ్చాడు, ఇది ఇట్టిచ్చాడు, నాకు కరెక్ట్ పేర్స్ అడిగిండు. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ పేర్. ఆన్సర్ ఇక్కడ ఉంది. తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మనం తెలుగు పీడిఎఫ్స్ కూడా ఇస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజెస్, యుద్ధ విన్యాసాలు. ఇక చేయండి. కోల్డ్ రెస్పాన్స్. సో మీకు తెలుగులో ఇలానే వస్తుంది, కోల్డ్ రెస్పాన్స్. ఇది ఎవరెవరి మధ్య జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ లామిటియే డిస్కస్ చేసా, ఇవన్నీ మీద డిస్కస్ చేసా. ఎక్సర్సైజ్ ఆర్కిటిక్ సెంట్రీ, ఇది ఎవరితో జరిగింది? ఇవి ఎక్సర్సైజ్. సో ఇవి గ్యాస్ నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్స్. సరే, ఇవి కాకుండా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. ఇంకొన్ని క్వశ్చన్స్ ఎకానమీ నుంచి. మీకు పంచవర్ష ప్రణాళికలు ఐడియా ఉంది కదా? సో పంచవర్ష ప్రణాళికలకి నేను కాస్ట్ అడిగి రిమూవ్ అవుతున్నా. క్వశ్చన్ పాస్ చేసుకొని చదవండి, ఆన్సర్ చేయండి. నేను చెప్పేస్తాను మీ డైరెక్ట్ ఆన్సర్. మొదటిదైతే అగ్రికల్చర్, రెండోదైతే ఇండస్ట్రీస్, ఐదోదైతే గరీబీ హటావో, 11ది ఫాస్టర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ సైన్స్లో చూసుకుంటే నేను మళ్ళీ సైడ్కి రిమూవ్ అవుతున్నా.
స్క్రీన్ పాస్ చేసి ఆన్సర్ చేయండి. సరే, సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా, సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా, కాల్షియం ఆక్సోక్లోరైడ్ ఇది బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రాక్సైడ్ ఇది కాస్టిక్ సోడా. ఓకే, సింపుల్ క్వశ్చనే కదా. నెక్స్ట్ ఇక్కడ పిఎస్కేఎల్ గురించి నేను మళ్ళీ సైడ్కి రిమూవ్ అవుతున్నా. స్క్రీన్ పాస్ చేయండి, చదవండి, ఆన్సర్ చేయండి. సరే, సో హెస్పియల్ సోరెన్సెన్ మనకి పిఎస్కేఎల్ని అభివృద్ధి చేశాడా? పిహెచ్7 ఉంటే స్వచ్ఛమైన నీటి వంటి పదార్థం సూచిస్తుందా? మానవ రక్తం పిహెచ్ 6.4తో ఉందా? సరే, మీరే ఆన్సర్ చేయండి ఇక్కడ. సో మానవ రక్తం ఎక్కడుంది మనకి? సో బ్లడ్ 7లో ఉంది. బట్ ఇక్కడ వీడు ఏం అడిగిండో 6.4. 3 ఉండే ప్రతిదీ రిమూవ్ చేయండి. సో దిస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎస్ నెక్స్ట్ సో ఇవి నా క్వశ్చన్స్. ఎంతమంది ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసారు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసారు? ఇందులో ఒక్క క్వశ్చన్ కూడా ట్యాకిల్ చేయలేని పర్సన్ మీరైతే ఏమాత్రం సిగ్గుపడకండి. మీకు ఇది రైట్ టైం. ప్రిపేర్ అవ్వండి. ఈ సెకండే ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే ప్రిపేర్ అవ్వండి. మిమ్మల్ని స్ట్రాంగ్గా, మీ మంచి కొరగా, వెల్విషర్గా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ ఒక ఫ్యాకల్టీ లాగా నేను మిమ్మల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు సార్ అంత బలంగా చెప్తున్నారంటే, మనకున్నవి ఏం ఆషామాషి సబ్జెక్టులు కాదు. ఇక్కడ మీరు ఒక్క జాగ్రఫీ తీసుకోండి, ఓకేనా? ఒక జాగ్రఫీ తీసుకోండి. ఇది మీరు ఫినిష్ చేయాలంటే మీకు 3 months ఈజీగా పడుతుంది. ఓకే, హిస్టరీ చూడండి, ఇది మీకు 2 to 3 months టైం పడుతుంది. ఎకానమీ చూడండి, 1 month టైం పడుతుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 months ఈజీ టైం పడుతుంది. ఓకే, పాలిటీ 2 months ఈజీ టైం పడుతుంది. మూమెంట్ 2 to 3 months టైం పడుతుంది. తెలంగాణ హిస్టరీ 2 months టైం పడుతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ మినిమం ఒక 9 నెలల డేటా ఉండాలి. ఇది కాకుండా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. దీంట్లో అర్థమెటిక్ 10 చాప్టర్స్ అనుకోండి. ఇవి ఫినిష్ చేయాలంటే 10 months పడుతుంది. రీజనింగ్ 10 చాప్టర్స్, ఇవి ఫినిష్ చేయాలంటే 6 నెలల టైం పడుతుంది. తర్వాత ప్యూర్ మ్యాథ్స్, ఇందులో ఒక 8 చాప్టర్లు అనుకోండి. ఇవి ఫినిష్ చేయాలంటే మీకు ఒక 3 months టైం పడుతుంది. మొత్తం ఒకసారి మీరు లెక్కేసుకోండి. ఇవి కాకుండా మీరు వీటిని మళ్ళీ రివైజ్ చేయాలి, మళ్ళీ టెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రిపేర్ అవ్వాలా వద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు నోటిఫికేషన్తో సంబంధం లేదు సార్, నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా అని ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. దిస్ ఈజ్ ద హార్డ్ రియాలిటీ. కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసారు నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఆ క్వశ్చన్స్కి ప్రతిదానికి మీరు ఆన్సర్ చేస్తారంటే మీరు టాప్ నాచ్ లెవెల్ ఉన్నట్లుగా. మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మీరు ఆ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయలేరు. ఓకే, సో ఇలాంటి కంటెంట్ మన దగ్గర నుంచి ప్రతిరోజు వస్తుందండి. కరెంట్ అఫైర్స్ కానీ, సబ్జెక్ట్ కానీ, ఏదైనా మేము ఏది వదలకుండా మీకు 100% మీకు వాల్యుబుల్ కంటెంట్ కోసం మాత్రమే ట్రై చేస్తున్నాం. ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది మా దగ్గర నుంచి. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ షాన్ సార్, అండ్ థ్యాంక్ యూ రాప్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.